హలో అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా నేను. సో వర్క్స్, అదర్ ఇష్యూస్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో అందుకే మీకు ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఈరోజైతే ఒక ట్రావెల్ షార్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకుందామని ప్లాన్ చేశాము సాటర్డే. సో శ్రీరంగనాథ స్వామి అంటే సేమ్ డేలో ముగ్గురు రంగనాథ స్వాముల టెంపుల్స్, 2 వచ్చి కర్ణాటకలో ఉంటాయి, 1 తమిళనాడులో. సో అలా చేస్తే చాలా మంచిది ధనుర్మాసంలో అని ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకని ఫ్రెండ్స్ మేము ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి వచ్చేసాం. ఫస్ట్ వచ్చేసి శ్రీరంగపట్నం, ఇది వచ్చేసి మైసూర్కి దగ్గరలో ఉంటుంది. బెంగళూరు నుంచి 120-130 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడికి 7:38 కల్లా వచ్చేసాం. రష్ ఉండదు అనుకున్నాము, బట్ సాటర్డే ధనుర్మాసం వల్ల రష్ అయితే ఉంది. ఒక 1 అవర్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యరంగనాథ స్వామి. సో అది వచ్చేసి శివన సముద్ర అని ఉంటుంది. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. శివన సముద్ర అని వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో అక్కడికి నియర్ బై ఉంటుంది టెంపుల్. ఇదే అనమాట మీరు చూస్తున్నది మధ్యరంగనాథ స్వామి. ఈ టెంపుల్ రెనోవేషన్లో ఉంది. స్టిల్ ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. ఎప్పుడు చాలా ఫ్రీగా ఉండేదంట, బట్ మా టైము అందులో సాటర్డే ధనుర్మాసం కాబట్టి ఇక్కడ రష్ ఉంది. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ వాటర్ ఫాల్స్ ఉంటే మిస్ అవ్వం కదా. సో కొంచెం సేపు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉండేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ తిరుచి తమిళనాడు. సో 300 కిలోమీటర్స్. సో మేము ఆల్మోస్ట్ 11:30 అలా స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే దారుణంగా ఉందండి ఇక్కడి నుంచి తిరుచికి వెళ్ళేటప్పుడు. ఫుడ్ కూడా ఎక్కడ బాగాలేదు. సో మీరు ప్లాన్ చేస్తే మాత్రము ఫుడ్ ఆప్షన్స్ ఖచ్చితంగా చూసుకోండి. అండ్ రోడ్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉందన్నమాట. బట్ మేము అంత కష్టపడి వెళ్ళినందుకు సీరియస్లీ అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అంత్యరంగ స్వామి తిరుచిలో ఎంత పీస్ఫుల్గా అనిపించిందో, చాలా అంటే చాలా సాటిస్ఫై అండి. ఫుల్ డే 850 to 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మేము ఇన్ అండ్ అవుట్. బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో వీఆర్ హ్యాపీ.